సిటీ కేబుల్. గ్రామ పంచాయతీ అనుమతి లేని వివేకవాణి విద్యాలయ పాఠశాలను సీజ్ చేయాలి. యాలాల గ్రామ సర్పంచ్ శివయ్య డిమాండ్. యాలల మండల కేంద్రంలోని వివేకవాణి విద్యాలయ పాఠశాలను పై అధికారులు వెంటనే సందర్శించి సీజ్ చేయాలని గ్రామ సర్పంచ్ సిహెచ్ శివయ్య డిమాండ్ చేశారు. బుధవారం యాలల గ్రామ పంచాయతీలో సర్పంచ్ శివయ్య మాట్లాడుతూ యాలల గ్రామంలోని 3వ వార్డులో ఇంటి నిర్మాణం కోసం అనుమతి పొంది ఇంటి నిర్మాణం పూర్తి చేయకుండానే వివేకవాణి విద్యాలయ పాఠశాల భవనం నిర్మించారని తెలిపారు. ఇదే విషయంలో మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డికి అనేకసార్లు ఫిర్యాదు చేశామని, జిల్లా విద్యాధికారికి కూడా పలుమార్లు ఫిర్యాదు చేశామని, ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహిస్తున్న మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ శివయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శోభా రాజిరెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు బోయిని ఉమేష్, గడ్డం బసవరాజ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొని అక్కడ పాఠశాల నిర్మించడం జరిగింది. అది మేము అక్రమ నిర్మాణం అని ఈసారి నోటీసు పంపినాం. భవన యజమాని కానీ స్కూల్ యజమాని కానీ మా యొక్క గ్రామ పంచాయతీ నోటీసులు అందుకోకుండా వాళ్ళు అక్రమ నిర్మాణం కొనసాగించి దాంట్లో స్కూల్ని నడిపిస్తున్నారు. ఈ విషయమై మేము మా పాలకవర్గము జిల్లా విద్యాధికారి గారికి మరియు మండల విద్యాధికారికి మేము కాంప్లైంట్ చేసినాం. కానీ మా యొక్క కాంప్లైంట్లు వాళ్ళు పట్టించుకోకుండా మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి వాళ్లకు స్కూల్ నడపడానికి పర్మిషన్ ఇచ్చినారు. దీనివల్ల గ్రామ పంచాయతీ యొక్క విధులకు వాళ్ళు భంగం కలిగించినట్టు మేము భావిస్తున్నాం. మరి వాళ్ళు అక్రమ నిర్మాణం అని మేము చెప్పినా కూడా డిఓ కానీ ఎంఈఓ కానీ పట్టించుకోకుండా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలకవర్గం, గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ అందరూ కూడా వార్డు మెంబర్లకు తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామ పంచాయతీ యొక్క హక్కులని వాళ్ళు కాలరాసి ఈరోజు మా యొక్క నోటీసులు తిరస్కరించి వాళ్ళు అక్రమ నిర్మాణం కొనసాగించి దాంట్లో వివేకవాణి విద్యాలయ సంస్థను స్థాపించారు. పర్మిషన్ లేకుండా కూడా కొనుగోలు నడిపించి నిన్న మొన్ననే పర్మిషన్ తీసుకొని అది స్కూల్ కంటిన్యూ చేస్తున్నారు. దీనిపై తగిన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం.